ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లీ. వాళ్ళు మళ్ళీ మనం కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాము. మనం వాళ్ళ సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నాము. మనం వచ్చేసరికి ట్రైన్ నెంబర్ 12757 కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్లో కాగజ్ నగర్ దాకా ట్రావెల్ చేయబోతున్నాము. వ్యాప్ 7తో మన ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుంది. మనం అన్నది ఈ ట్రైన్లో ఎండ్ టు ఎండ్ జర్నీ చేయబోతున్నాను. ఎందుకంటే మీలో చాలామంది ఈ ట్రైన్ చేయమని నన్ను అడిగారు. సో ఇవాళ ఈ ట్రైన్ జర్నీ అనేది నేను చేస్తున్నాను. షార్ప్ 8:20కి మన ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి బయలుదేరిపోతుంది. సో ఇది ఒక డైలీ రన్నింగ్ ట్రైన్. యాక్చువల్గా ఈ ట్రైన్ అనేది నేను చాలా లాంగ్ బ్యాకే చేయాలా, కాకపోతే మధ్యలో ఒక 15-20 డేస్ ట్రైన్ క్యాన్సిల్ అయిపోవటం వల్ల చేయలేకపోయాను. సో ఇవాళ కుదిరింది, చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే కనుక దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ట్రైన్ గురించి మిగతా విషయాలు చాలా మాట్లాడుకుందాము. సో మనం అన్నది సికింద్రాబాద్ నుంచి బయలుదేరిపోయాము. బాయ్ బాయ్ సికింద్రాబాద్, మళ్ళీ తొందరలోనే కలుద్దాము. ట్రైన్ అనేది సికింద్రాబాద్లోనే ఫుల్ ప్యాక్ అయిపోయింది. అసలు నేను ఇవాళ సెకండ్ సిట్టింగ్లో వెళ్తున్నాను. నా కోచ్ వచ్చేసరికి D2 అండ్ ఫుల్ అంటే ఫుల్ ప్యాక్ అయిపోయింది. సో నేను విండో దగ్గర కూర్చున్నాను సైలెంట్గా. అసలు కదలడానికి కూడా ప్లేస్ లేదు, అంత రష్ ఉంది. సో మనం సికింద్రాబాద్ అవుటర్ అంటే లైక్ స్టేషన్ దాటేసాము. కోచ్ మెయింటెనెన్స్ యార్డ్ వైపు నుంచి మనం టువర్డ్స్ లైక్ జనగాం, కాజీపేట మీదుగా మనం అనేది టువర్డ్స్ ఢిల్లీ లైన్ తీసుకుంటాం. ఢిల్లీ నాగ్పూర్ లైన్ నేను మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ మీకు నేను కాజీపేట దాకా చాలాసార్లు చూపించాను కాబట్టి పెద్దగా ఎక్కువ ఏం చూపిను. సో చూడండి, ఓకేనా. విశాఖ ఎక్స్ప్రెస్ రేక్స్ సికింద్రాబాద్ భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్కి వచ్చి సైడింగ్లోకి పెట్టేశారు. ఎప్పుడైనా ఈ ట్రైన్లో కూడా ఫుల్ జర్నీ చేస్తాను. చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చాలా ట్రైన్స్ ఉన్నాయి చేయాల్సినవి. మీరు చెప్పిన ట్రైన్స్ కూడా ముందు ముందు అన్నీ వస్తాయి. సో చూస్తూ ఉండండి, ఎట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మన ట్రైన్ ఒక బ్యూటిఫుల్ కవర్ తీసుకుని లాలాగూడ మీదుగా వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో ఇందాక చెప్పినట్టు మన ట్రైన్ వచ్చి డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. అండ్ మన ట్రైన్ డైలీ మార్నింగ్ 8:20కి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి అదే రోజు ఆఫ్టర్నూన్ 1:40కి కాగజ్ నగర్కి వెళ్ళిపోతుంది, సిర్పూర్ కాగజ్ నగర్. అండ్ అక్కడ నుంచి మళ్ళీ 2:50కి స్టార్ట్ అయ్యి నైట్ 8:30 కల్లా మన ట్రైన్ అనేది సికింద్రాబాద్ రీచ్ అవుతుంది. సో ఇది ఒక ఇంటర్సిటీ టైప్ ట్రైన్, సూపర్ ఫాస్ట్ అనేది, నార్మల్ కాదు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అండ్ దీనికి చాలా లిమిటెడ్ స్టాప్స్ ఉన్నాయి. సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా ఓన్లీ 15 స్టాప్స్ ఉన్నాయి. కాజీపేట దాకా అయితే మనకి సికింద్రాబాద్ దాటిన తర్వాత భోంగీర్, ఆలేర్, జన్గాం, గన్పూర్ అండ్ తర్వాత కాజీపేట, ఓన్లీ 5 స్టాప్స్ మాత్రమే ఉంటాయి కాజీపేట దాకా. కాజీపేట నుంచి మళ్ళీ స్టాప్స్ ఉంటాయి. సో మనం అన్నది లైక్ మౌలాలి స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. ఇంకా ఈ ట్రైన్ గురించి చాలా చెప్తాను. ఫుల్ ఆన్ స్పీడ్ అండ్ యాక్షన్ అయితే చాలా బాగుంది. మొత్తం వీడియో ఎండ్ దాకా చూడండి.
ఆరెంజ్ కలర్ వందే భారత్ మీరు చూడొచ్చు అక్కడ. మరి ఇది వైజాగ్ వెళ్ళే వందే భారత్, మళ్ళీ ఇంకేదైనా కొత్త వందే భారత్ ఇస్తున్నారని అక్కడ పెట్టారో మరి ఐడియా లేదు. బట్ ఆరెంజ్ కలర్ వందే భారత్ అయితే మీరు అక్కడ చూసారు కదా. సో తొందరలోనే మీరు ఇందాక లైక్ ఛానల్లో ఓట్ చేసినట్టుగా తొందరలోనే లైక్ విశాఖపట్నం ఆ సాఫ్రాన్ వందే భారత్ చేస్తాను షూర్గా. సో అతి తొందరలోనే అది కూడా ఒక 1 వీక్ 10 డేస్లో ఆ వ్లాగ్ కూడా రావచ్చు. ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయి, మీకు నేను రెగ్యులర్గా అప్డేట్ చేయడం స్టార్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. కొత్త ఎల్హెచ్బి రేక్స్, అది ఏ ట్రైన్కో మరి మనకు తెలియదు. సో బ్రాండ్ న్యూ ఎల్హెచ్బి రేక్స్ అనమాట, ఇంకా దేనికి పెట్టలేదు, పేర్లు గీర్లు ఏమీ లేవు. సో ఏ ట్రైన్ని ఐసీఎఫ్ని ఎల్హెచ్బి కింద మార్చిపోతున్నారో తొందరలోనే తెలుసుకుందాం. సో మన ట్రైన్ కూడా లైక్ ఎల్హెచ్బి కాబట్టి మ్యాక్సిమం స్పీడ్ 130 km/h ఉండబోతుంది. సో చూద్దాం ఎక్కడైనా 130 టచ్ చేస్తాడా లేదా అన్నది. ప్రజెంట్ అయితే ట్రైన్ లో ఆన్ స్పీడ్లో వెళ్తుంది, మీరు చూడొచ్చు, షేక్ అయిపోతుంది కెమెరా, అంత స్పీడ్లో వెళ్తుంది. అండ్ ఇప్పుడు దాకా ఓవరాల్గా జర్నీ బాగుంది. కాకపోతే దీంట్లో ప్యాంట్రీ కార్ ఉండదు, సైడ్ ప్యాంట్రీ ఉంటుంది. లైక్ సమోసాలు, చిప్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఇట్లాంటివన్నీ, టిఫిన్స్ ఇట్లాంటివన్నీ దొరుకుతాయి. సో ఇబ్బంది లేదు. బట్ నేనైతే మిమ్మల్ని మీ ఫుడ్ క్యారీ చేసుకోమనే చెప్తాను. సో మనం అనేది మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ భువనగిరి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ ట్రైన్కి కేవలం 2 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది. అండ్ ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో వచ్చింది. సో భువనగిరి దాటిన తర్వాత మన ట్రైన్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఆగే స్టేషన్ ఆలేరు. భువనగిరిలో 2 minutes స్టాప్ తర్వాత మనం అనేది స్టార్ట్ అయిపోతున్నాము. దిగటానికి అసలు ఛాన్స్ లేకుండా పోయింది, ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు. సో అందుకని నేను దిగే పొజిషన్ కూడా లేకుండా వెళ్ళిపోయింది. అందుకని దిగి స్టేషన్ చూపించలేకపోతే ఇట్లా చూపిస్తున్నాను, చూడండి. మాన్సూన్ టైమ్స్ కదా, క్లైమేట్ కొద్దిగా క్లౌడీగా ఉంది, కానీ బాగుంది. నాకైతే ఈ క్లైమేట్ ఇట్లా ఉంటే ఇష్టం యాక్చువల్గా, ఎండ ఎక్కువ లేకుండా. సో భువనగిరి దాటిన తర్వాత చెప్పా కదా మనం వెళ్ళి ఆగేది ఆలేరు. బ్యూటిఫుల్ లేక్ చూస్తున్నారు కదా, లైక్ మనం యాదాద్రి దగ్గర ఉన్నాము. ఇక్కడ ట్రైన్లో నుంచి మనకి యాదగిరి గుట్ట కనిపిస్తుంది. నేను చూపించడానికి ట్రై చేస్తాను, చాలాసార్లు ట్రై చేశాను, కాకపోతే ఎక్కువ క్లియర్గా చూపించలేకపోయాను. ఈసారైనా క్లారిటీగా చూపిస్తానేమో, చూద్దాం. అదిగోండి మీకు యాదగిరి గుట్ట కనిపిస్తుంది చూడండి, ఎంత బాగుందో. ఎవరైతే యాదగిరి గుట్టకి వెళ్ళారో, ఎంతమంది ఇక్కడి నుంచి చూస్తున్నారో ఈ వీడియోని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం అన్నది ఆల్మోస్ట్ ఆలేరుకి రీచ్ అయిపోయాము. ఆలేరు అవుటర్లో ఉన్నాము, స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాము.
వెల్కమ్ టు ఆలేరు. మన ట్రైన్ యొక్క సెకండ్ స్టాప్, అంటే అఫీషియల్గా చెప్పాలంటే థర్డ్ స్టాప్. ఫస్ట్ స్టాప్ తీసేస్తే కనుక సో ఆలేరులో కూడా మన ట్రైన్ కేవలం 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది. అండ్ 1 మినిట్ స్టాప్ తర్వాత మనం అన్నది ఆలేరు నుంచి బయలుదేరిపోతున్నాము. సో సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా మన ట్రైన్కి టోటల్ 15 స్టాప్స్ ఉంటాయి. సోర్స్ డెస్టినేషన్ తీసేస్తే కనుక 13 స్టాప్స్లో మన ట్రైన్ అనేది ఆగుతుంది. ఆలేరు దాటిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి మనం ఆగేది జన్గాం. సిర్పూర్ కాగజ్ నగర్కి చాలా అంటే చాలా ఇంటర్సిటీ ట్రైన్స్ ఉన్నాయి. లైక్ మార్నింగ్ 6 o'clock ఒక ట్రైన్ ఉంది, తర్వాత ఇది ఉంది, తర్వాత మళ్ళీ లైక్ 11:30కో 1:30కో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఉంది, మళ్ళీ అటు నుంచి రిటర్న్ వచ్చే ట్రైన్స్ కూడా ఉన్నాయి. సో సిర్పూర్ కాగజ్ నగర్కి సికింద్రాబాద్కి లైక్ కనెక్టివిటీ అయితే చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా చాలా స్పెషల్ ట్రైన్స్ కూడా ఆగుతాయి, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా. సో మనం అన్నది జన్గాం రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. అండ్ జన్గాంలో కూడా మన ట్రైన్ కేవలం 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. అండ్ మన ట్రైన్ ఇక్కడికి ఆల్మోస్ట్ 40 minutes డిలేతో వచ్చింది. సో జనగాంలో 2 minutes ఆగిన తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది డైరెక్ట్గా ఘనపూర్లో. సో జనగాం నుంచి ఎంతమంది వ్లాగ్ చూస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చెప్పాక దిగుదాం అంటే దిగటానికి ఆప్షన్ లేదు. చూస్తున్నారు కదా రన్నింగ్లో కూడా అట్లా దిగిపోతున్నారు జనాలందరూ. అట్లా రన్నింగ్లో దిగద్దు, చాలా రిస్క్ అండి. ట్రైన్ ఆగుతుంది కాబట్టి ఆగిన తర్వాత దిగండి. సో జనగాం నుంచి మనం స్టార్ట్ అయిపోయాం. జనగాం రైల్వే స్టేషన్ కూడా మొత్తం అప్గ్రేడేషన్లో ఉంది, మీరు చూడొచ్చు. పైన షెడ్స్కి అన్నిటికీ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇండియాలో లైక్ 90% ట్రైన్ స్టేషన్స్ అన్నీ అప్గ్రేడేషన్స్లో ఉన్నాయి. అండ్ ఇందాక చెప్తున్నట్టు మనం అన్నది లైక్ ఆల్మోస్ట్ మనకి కాగజ్ నగర్కి వెళ్ళటానికి చాలా ట్రైన్స్ కూడా ఆగుతాయి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఆగుతాయి, ఇట్లా ఇంటర్సిటీ కనెక్షన్స్ కాకుండా కూడా. సో మీరు అనేది చూసుకుని బుక్ చేసుకోవచ్చు. నాకు వచ్చేసరికి ఈ టికెట్ వచ్చేసరికి లైక్ 140 రూపీస్ పడింది. ఇన్సూరెన్స్ అంతా కలిపి అయితే కనుక 190 రూపీస్ పడింది సెకండ్ సిట్టింగ్కి. జనరల్ టికెట్ వచ్చేసరికి 125 రూపీస్ దాకా ఉంది మీకు. అండ్ ఓవరాల్గా మనం వచ్చేసరికి ఈ ట్రైన్లో లైక్ 297 kilometers అనేది ట్రావెల్ చేస్తాం. ఎండ్ టు ఎండ్ జర్నీ గురించి నేను చెప్తున్నాను. రాయిపల్లి ఉంది కదా, ఈ రూట్ మీకు ఎన్నిసార్లు చూపించినా నాకు ఏదో ఒకటి కొత్తదనం కనిపిస్తుంది చూపించడానికి. సో నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నేను ఘన్పూర్ రైల్వే స్టేషన్ని స్కిప్ చేశాను. మనం ఆల్మోస్ట్ కాజీపేట్ అవుటర్లో ఉన్నాము. కాజీపేట్ జంక్షన్ ఎందుకంటారు మీకు తెలుసు కదా, ఒక లైన్ టువర్డ్స్ విజయవాడ వెళ్తుంది, ఇంకో లైన్ టువర్డ్స్ ఢిల్లీ, అండ్ మనం వచ్చే లైన్ సికింద్రాబాద్ నుంచి. అందుకని కాజీపేట్ని జంక్షన్ అంటారు. సో మనం అన్నది కాజీపేట్కి రీచ్ అయిపోతున్నాము. సైడింగ్లో ఉన్నది కాజీపేట్ హద్పసర్ ఎక్స్ప్రెస్. అది హద్పసర్ అన్నది పూణేకి ఒక సపోర్టింగ్ స్టేషన్. ఎప్పుడైనా దాంట్లో కూడా వ్లాగ్ చేస్తాను తొందరలోనే, చూడండి. సో కాజీపేట్ స్టేషన్ అరైవల్ చూపిస్తాను, చూడండి. సో మన ట్రైన్ అనేది లైక్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ అన్నది లైక్ కాజీపేట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఎంటర్ అవుతుంది. ఇక్కడ మన ట్రైన్కి 5 minutes స్టాప్ ఉంటుంది. కాజీపేట నుంచి మనం విజయవాడ డైరెక్షన్ తీసుకోకుండా టువర్డ్స్ నాగ్పూర్ ఢిల్లీ రూట్ తీసుకొని కాగజ్ నగర్ వైపు వెళ్ళిపోతాము.
132 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం ట్రైన్ యొక్క 6th స్టాప్ కాజీపేట్ జంక్షన్కి వచ్చాం. స్టేషన్ కోడ్ KZZ. ఇక్కడ నుంచి మనం అన్నది టువర్డ్స్ నాగ్పూర్ రూట్ వెళ్తాము, విజయవాడ రూట్ కాదు. సో మీకు ఆ రూట్ చూపిస్తాను. అండ్ మనం అన్నది ఈ ట్రైన్లో ఓవరాల్గా 297 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేస్తాము. ఇప్పుడు దాకా ట్రైన్ అనేది ఫుల్ రష్ ఉండే, అందుకని బ్లాగ్ అన్నది తీయలేకపోయాను ప్రతిగా క్లియర్గా. ఇక్కడ నుంచి కొద్దిగా ఖాళీగా ఉంది. సో మీకు మిగతా డీటెయిల్స్, మిగతా రూట్ అంతా చూపిస్తాను, చూస్తూ ఉండండి. స్టేట్ కాజీపేటలో మన ట్రైన్కి 5 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది. మనం అన్నది కాజీపేట ప్లాట్ఫామ్ 1కి వచ్చాం. స్టేషన్ కోడ్ KZZ. 5 minutes స్టాప్ తర్వాత మనం అనేది కాజీపేట నుంచి స్టార్ట్ అయిపోయాం. కాజీపేటలో మీకు ఫుడ్కి ఆప్షన్స్కి ప్రాబ్లం ఏమి ఉండదు, అన్నీ దొరుకుతాయి. స్నాక్స్ దగ్గర నుంచి సమోసాస్ దాకా ఇది మొత్తం విజయవాడ పార్లర్ దగ్గర నుంచి అన్నీ అంటే అన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి. సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఫుడ్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో మన ట్రైన్ వచ్చేసరికి కాజీపేటకి 10:36కి వచ్చింది. సో కాజీపేట మనం అనేది స్టార్ట్ అయిపోయాము. బ్యాగ్ 9లు చాలా ఉన్నాయి, వ్యాప్ 7 ఉంది. యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ఎక్విప్మెంట్. బ్యాగ్ 7. ఆ రైట్ సైడ్ లైన్ టువర్డ్స్ విజయవాడ వెళ్ళిపోద్ది. మనం టువర్డ్స్ ఢిల్లీ నాగ్పూర్ లైన్లో కలుస్తున్నాం. సో మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని టువర్డ్స్ నాగ్పూర్ వైపు వెళ్ళిపోతున్నాము, అంటే కాగజ్ నగర్ వైపు. మన ట్రైన్ ఫుల్ వ్యూ చూడొచ్చు కదా, మీకు కనిపిస్తుంది కదా. వ్యాప్ 7 మన ట్రైన్ని పుల్ చేస్తుంది. అది విజయవాడ. యాక్చువల్గా అక్కడ నేను అంత జూమ్ చేసి చూపించడం కారణం ఏంటంటే అక్కడ నుంచి విశాఖపట్నం LTT అది కొంచెం దూరంగా మీకు కనిపిస్తుంది కదా, విశాఖపట్నం LTT ఎక్స్ప్రెస్ అన్నది వస్తుంది, అది చూపిద్దాం అనుకున్నాను, కుదరలేదు. సో డైరెక్ట్గా మనకి చెన్నై నుంచి కానీ తర్వాత లైక్ విజయవాడ నుంచి కాజీపేట టచ్ కాకుండా ఢిల్లీకి వెళ్ళే రూట్కి వెళ్ళాలంటే ఈ గూడ్స్ ఆగి చూసారు, ఈ గూడ్స్ వైపు నుంచి లైక్ అటు నుంచి మనం అన్నది డైరెక్ట్గా టువర్డ్స్ నాగ్పూర్ లైన్లో కలిసిపోవచ్చు. అది కాజీపేట టౌన్ అంటారు. సో అట్లా కాజీపేట టచ్ కాకుండా వరంగల్ మీదుగా ఇట్లా వచ్చేయచ్చు. సో మనం అన్నది లైక్ టువర్డ్స్ పూర్తిగా నాగ్పూర్ లైన్లోకి ఎంటర్ అయిపోయాము. బ్యూటిఫుల్ లేక్ చూస్తున్నారు కదా. ఎంతమంది కాజీపేట వరంగల్ నుంచి ఈ వ్లాగ్ చూస్తున్నారు చెప్పండి నాకు. అండ్ మీకు నేను ఏమైనా ప్రత్యేకంగా ట్రైన్ జర్నీస్ చేయాలనుకుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూసుకుని చేస్తాను. ఒకేసారి అన్నీ అవ్వవు, ఆల్రెడీ కొన్ని ట్రైన్స్ చేస్తున్నాను. అండ్ మిగతా ట్రైన్ టికెట్స్ కూడా అవైలబిలిటీ ఉండాలి, బుకింగ్స్ ఉండాలి. దాని ప్రకారంగా నేను అందు బుక్ చేసుకుని జర్నీస్ చేయడం అనేది చేస్తాను. కాకపోతే మీరు అడిగిన ట్రైన్స్ అనేది ఖచ్చితంగా ముందు అయితే ఖచ్చితంగా వ్లాగ్స్ అనేది మన ఛానల్లో వస్తాయి. సో కాస్త ఓపిక పట్టండి ప్లీజ్. వన్ 156 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది ఉప్పల్ రైల్వే స్టేషన్కి వచ్చాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి OPL. ఇక్కడ ట్రైన్కి 1 minute స్టాప్ మాత్రమే ఉంటుంది. అండ్ ట్రైన్ వచ్చేసరికి 20 minutes డిలేలో వచ్చింది. ఇది వచ్చేసరికి మనం నాగ్పూర్ లైన్లో ఉన్నామని చెప్పా కదా, ఇది మొత్తం ట్రిప్లింగ్ అయ్యింది. సో ఉప్పల్ నుంచి బయలుదేరాక మీకు డిపార్చర్ చూపిస్తాను. ఇక్కడైతే క్లౌడీగా లేదు, ఎండగానే ఉంది. సో చూస్తున్నారు కదా, సైడ్ ప్లాట్ఫామ్కి రైలింగ్ లాగా కట్టేశారు. ఎందుకంటే అటుపక్క హై స్పీడ్ ట్రైన్స్ ఏవైతే ఉప్పల్ ఇట్లాంటి చిన్న స్టేషన్స్లో ఆగవో ఆ ట్రైన్స్ అక్కడ నుంచి హై స్పీడ్ వెళ్ళటం వలన ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి సైడ్ రైలింగ్ కట్టేశారు. అదైతే నాకు బాగా నచ్చింది, సేఫ్టీ ప్రికాషన్.
మనం అనేది జమ్మిగుంట రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి అన్ని స్టేషన్స్లో కేవలం 1 to 2 మినిట్స్ మాత్రమే స్టాప్ ఉంటుంది. సో ఆగి అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనం ఇందాక లైక్ ఉప్పల్ తర్వాత జమ్మిగుంట రీచ్ అయ్యాము. నెక్స్ట్ ఒడెల్లా రైల్వే స్టేషన్కి వెళ్తాము. అక్కడ మీకు చూడొచ్చు సైడ్న మీకు చూపిస్తాను ఆగండి. రాజధాని ఎక్స్ప్రెస్, ఎస్, హజరత్ నిజాముద్దీన్ మద్రాస్ రాజధాని ఎక్స్ప్రెస్ ఆగుంది సిగ్నల్ క్లియరెన్స్ లేక. సో చెప్పా కదా, నాకు కనుక ఒక 2000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే కనుక నేను నా ఫస్ట్ రాజధాని ఎక్స్ప్రెస్ అనేది చేస్తాను. అది సికింద్రాబాద్ దేందా అన్నది ఐడియా లేదు, కానీ ఫస్ట్ రాజధాని ఎక్స్ప్రెస్ ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే మీకు చేసి చూపిస్తాను. సో తొందరగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. స్టేషన్ అస్సలు మెయింటైన్ చేయట్లేదు అనుకుంటా. మొత్తం అంతా ఎక్కడ పడితే అక్కడ గడ్డి లేచిపోయింది. అండ్ మనం అన్నది ఫుల్ ఆన్ హై స్పీడ్ యాక్షన్లో వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ 110 km/hతో మన ట్రైన్ అనేది మూవ్ అవుతుంది. ఒడేలా అనే రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. ఈ స్టేషన్ పైన ఒక సినిమా కూడా ఉంది, ఆహాలో. ఎంతమంది చూసారో చెప్పండి. ఆ సినిమా ఎట్లా ఉందో కూడా నాకు చెప్పండి. నేనైతే చూడలేదు. బ్యూటిఫుల్ హిల్స్ చూస్తున్నారు కదా, రేంజ్ ఎంత బాగుందో. మన ఫస్ట్ ఓవర్టేక్ కర్ణాటక సంపర్క్రాంతితో మన ట్రైన్ ఆపేసి కర్ణాటక సంపర్క్రాంతిని ఓవర్టేక్ చేపిస్తున్నారు. యశ్వంత్పూర్ హజరత్ నిజాముద్దీన్ వ్యాప్ 7తో కర్ణాటక సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ మన్ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తుంది. ఓవర్టేక్ ఎట్లా అనిపించిందో చెప్పండి. ఆ ఫ్reight ట్రైన్ నిండా గ్రానైట్ రాళ్ళు ఉన్నాయి చూసారా.
సికింద్రాబాద్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్, అది గోరఖ్పూర్ నుంచి సికింద్రాబాద్కి వెళ్తుంది. మీలో ఎంతమందికి ఆ ఫ్యాక్టరీ తెలుసో కింద కాస్త కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయరా, నాకైతే ఐడియా లేదు. రామగుండం దగ్గర ఉంటుంది అనుకుంటా. ఎస్, రామగుండం దగ్గర ఉన్న ఫ్యాక్టరీ ఏంటో మీలో ఎంతమంది తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేశారా? చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో చెప్పండి. నాకైతే ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. ట్రైన్ అనేది లైక్ ఫస్ట్లో కాజీపేట దాకా డిలే ఉన్నా, బట్ ఇప్పుడు ఆ డిలే అంతా కవర్ చేసుకుంటే చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. అండ్ స్టాప్స్ కూడా లిమిటెడ్ ఉండటం మూలన కూడా చాలా బాగుంది. అండ్ కాజీపేట నుంచి ట్రైన్ అనేది చాలా ఖాళీగానే ఉంది చెప్పాలంటే. గోదావరి రివర్. మంచిర్యాలకి రీచ్ అయ్యాం. ప్లాట్ఫామ్ వచ్చేసరికి అటుపక్క ఉంది. నేను ప్లాట్ఫామ్ 2 వైపు చూపిస్తున్నాను. ఇక్కడ కూడా మన ట్రైన్కి కేవలం 1 minute స్టాప్ ఉంటుంది. అండ్ మంచిర్యాల స్టేషన్ కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు. షెడ్లు అవన్నీ వేస్తున్నారు ఎండాకాలంలో ఇబ్బంది పడకుండా, అదొక మంచి విషయం. బరోని ఎర్నాకుళం ఎక్స్ప్రెస్.
సో మనం అన్నది కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోబోతున్నాము. లైక్ ఇంకొక 7 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. ఏదో ట్రైన్ మన్ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది వచ్చేసరికి బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్, హజరత్ నిజాముద్దీన్ బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్. ఇవాళ మనం 2 రాజధాని ఎక్స్ప్రెస్ని ఓవర్టేక్ చేసాం. ఆ 2 రాజధాని ఎక్స్ప్రెస్లు ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మనం అనేది కాగజ్ నగర్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోబోతున్నాం. ఏసీ చైర్ కార్ అయితే ఆల్మోస్ట్ మొత్తం ఖాళీగా ఉంది చూడండి కాగజ్ నగర్ రీచ్ అయ్యే టైంకి. సో మనం అన్నది కాగజ్ నగర్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి రీచ్ అవుతున్నాం. ఆల్మోస్ట్ 5 మినిట్స్ బిఫోరే రీచ్ అయిపోతున్నాం కాగజ్ నగర్కి. ట్రైన్ పంచువాలిటీ, స్పీడ్ అంతా పరంగా చెప్పుకోవాలంటే సూపర్ ఉంది. ఫుడ్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ క్రౌడ్ అయితే కాస్త ఎక్కువ మంది ఉంటారు. సో మీరు లైక్ చూసుకోవచ్చు. అండ్ మీకు ట్రైన్ సీటింగ్ పొజిషన్స్ చెప్పలేదు కదా, 13 జనరల్ కోచెస్ ఉంటాయి, 2 రిజర్వేషన్ ఉంటాయి, ఒక ఏసీ చైర్ కార్ ఉంటుంది, 2 జనరేటర్ కార్స్ ఉంటాయి. మొత్తం 18 కోచెస్ మన ట్రైన్ అనేది రన్ అవుతుంది. సో వెల్కమ్ టు కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ ప్లాట్ఫామ్ 3. సో ఫైనల్లీ మనం అనేది సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్కి రీచ్ అయిపోయాము. ట్రైన్ అనేది 5 మినిట్స్ బిఫోరే వచ్చింది. నేనైతే ఈ ట్రైన్ అందరినీ రికమెండ్ చేస్తాను. కాగజ్ నగర్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ట్రైన్ బెస్ట్ ట్రైన్, ఫుల్ ఆన్ యాక్షన్తో చాలా బాగా వచ్చింది, ఎక్కడ డిలే కాకుండా. అండ్ ఈ బ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త బ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.